కార్తీక పురాణము 2వ అధ్యాయము. ఓ జనక మహారాజా, ఇంతవరకు నీకు కార్తీక మాసం నందు ఆచరించవలసిన విధి విధానము మాత్రమే చెప్పి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. కావున సోమవార వ్రత విధానము, దాని మహిమ గురించి వివరించెదను, జాగ్రత్తగా వినుము. కార్తీక మాసంలో సోమవారం శివునికి చాలా ఇష్టమైన రోజు. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదిలో స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్టతో శివునకు బిల్వపత్రములచే అభిషేకం చేసి సాయంత్రము నక్షత్రములను చూసి తర్వాత భోజనం చేయవలను. ఈ విధంగా నిష్టతో ఉండి ఆ రాత్రి అంతా జాగరణ చేసి పురాణమును చదివి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానము చేసి నువ్వులను దానం చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం కూడా చేయవలెను. ఈ విధంగా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనము పెట్టి తాము కూడా భోజనం చేయవలను. ఉపవాసము ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన పలహారములు కానీ తినకుండా కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసినచో పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చుకొనును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును చేసి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందుదురు. దీనికి ఉదాహరణగా ఒక కథ నీకు చెప్పెదను, శ్రద్ధగా విను. కార్తీక సోమవార వ్రతముచే కుక్క కైలాసమునకు చేరుట. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతను పురోహిత వృత్తితో తన కుటుంబమును పోషించుచుండెను. అతనికి నిష్ఠూరి అనే ఒక కుమార్తె కలదు. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశమునకు చెందిన మిత్రుశర్మ అనే ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు చదివినవాడు కావటం వలన సదాచార పరాయణుడై భూతదయ కలిగినవాడు. ఎప్పుడు నిజమునే చెప్పువాడు. నిరంతరం భగవంతుని పేరు జపించువాడు. అందుకే అతనిని అపరబ్రహ్మ అని కూడా పిలిచేదివారు. ఇటువంటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను తెలియక పెద్దలను తిడుతూ అత్తమామలను భర్తను దూషిస్తూ కొట్టుచు పరపురుషులతే వ్యభిచారిగా మారి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలను వస్త్రములను పువ్వులను ధరిస్తూ దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి విడలగొట్టారు. కానీ అంత శాంత స్వభావుడు అయిన భర్త ఎంతటి తప్పులు చేసినా క్షమించి ఆమెను గృహం నుండి పంపించకుండా ఆమెతో కాపురం చేసి సాగాడు. కానీ చుట్టుపక్కల వారు ఆమె గయ్యాలితనమును ఏవగించుకొని ఆమెకు కర్కశ అని పిలిచేవారు. ఈ విధంగా కొంతకాలం జరిగిన తరువాత కర్కశ ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయంను చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది. వెంటనే అతను చనిపోయాడు. ఆ మృతదేహము ఎవరి సహాయము లేకుండానే రహస్యంగా దొడ్డిదారిలో తీసుకుపోయి ఊరి చివర ఉన్న పాడుబడిన బావిలో పడవేసి ఏమీ తెలియని దానివల్లే ఇంటికి వచ్చింది. ఇక తనకు ఏ ఆటంకములు లేవని విచ్చలవిడిగా తిరుగుచు తన సౌందర్యము చూపి ఎందరినో వశపరుచుకొని అనేక జాతి పురుషులతో తిరిగి వర్ణసంకరురాలు అయింది. అంతేకాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న స్త్రీలను తన మాయమాటలతో చేరదీసి వారికి ఆశలు కల్పించి వీటిలోకి తార్చి ధనమును సంపాదించసాగినది. ఓ జనక మహారాజా, యవ్వన పింకము ఎంతో కాలము ఉండదు కదా. క్రమక్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధితో కురూపి అయి భయంకరమైన రోగములతో బాధపడుచున్నది. కర్కశ ఈ విధంగా నరకబాధలు అనుభవించి ఒకనాడు దిక్కులేని చావు చచ్చింది. బతికినంతకాలం ఒక్క రోజైనా పురాణ శ్రవణం చేయని, ఆలయానికైనా వెళ్ళని పాపిష్టాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను తీసుకొని పోయి యమధర్మరాజు ముందు ఉంచారు. చిత్రగుప్తుడు ఆమె పాపాల జాబితాను చెప్పగా యమధర్మరాజు ఉగ్రుడై భరించరాని శిక్షలు విధించాడు. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పితిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు
సీసమును కరిగించి నోటిలోను చెవిలోను పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కుంభీపాకమున నరకములో వేయగా అందులో ఇనుప ముక్కలుగా కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రులు కసితో కొట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వారు అటు 7 తరాల వారు నరక బాధలు పడుతున్నారు. ఈ ప్రకారంగా నరక బాధలను అనుభవించి చివరకు 15వ జన్మలో కుక్కగా జన్మించింది. ఆకలి బాధపడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టగా తిట్టువారు తిట్టగా కాలం గడుపుచున్నది. ఇట్లుండగా ఒకనాడు కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతము చేసి ఉపవాసముండి సాయంత్రం నక్షత్రములను చూసి బలి అన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై లోనికి వెళ్ళిన సమయంలో ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నము తిన్నది. వ్రతనిష్ఠాగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుని పూజా విధానముచే జరిపించిన బలి అన్నము తినుట చేత ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన కుక్క ఆ రోజంతా ఉపవాసముతో ఉండటం వలన శివపూజ పవిత్రమైన స్థానంలో ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలన ఆ కుక్కకు జన్మాంతర జ్ఞానం కలిగి వెంటనే ఆ శునకమునకు బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకున్నది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు బయటికి వచ్చి ఆశ్చర్యంతో ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అంతటా ఆ కుక్క మహానుభావ, ఈ నా పుట్టుకకు ముందు 15 జన్మల క్రితం నేనొక బ్రాహ్మణ కన్యను. వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాళ్ళై దేహం చాలించి యమదూతల వల్ల మహానరకములు అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కగా జన్మించాను. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలి అన్నం తినుట వలన నాకు జ్ఞానోదయం కలిగినది. కావున ఓ బ్రాహ్మణుడా, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతము ఫలము ఒకటి నాకు ఇచ్చినచో నాకు మోక్షము కలిగించమని ప్రార్థించాను. అది దీనంగా వేడుకున్నది. ఆ బ్రాహ్మణుడు కరిగిపోయాడు. కరుణించి తను కార్తీక సోమవార వ్రతం వల్ల సంపాదించిన ఒకనాటి ఫలమును కుక్కకు దారపోయగా వెంటనే ఆ శునకము అందమైన స్త్రీ రూపం దాల్చింది. పుష్పక విమానం వచ్చి అక్కడ వారందరూ చూస్తుండగానే ఆ విమానము ఎక్కి శివ సన్నిధ్యముకు చేరినది. జనక మహారాజా, కార్తీక సోమవార వ్రత మహత్యము ఇది. కనుక నీవు ఈ దేశ ప్రజలు కార్తీక సోమవ్రతం చేసి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుడు హితబోధ చేశాడు. కార్తీక మాస వ్రతంలోని అధ్యాయము 2 సమాప్తం.